హలో అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ తందూరి రోటీ ఉన్న చికెన్ కర్రీ చేశానండి. ఇంట్లోనే చేసుకోవచ్చు మనం తందూరి రోటీ కూడా. తందూరి లేకుండా పిండి కలుపుకుందామండి. దానికోసం సగం స్పూను ఈస్టు, సగం స్పూన్ పంచదార, ఒక సగం స్పూను ఇది బేకింగ్ పౌడర్ అండి, సరిపోను సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి మంచిగా. అదంతా మెల్ట్ అయ్యాకండి అందులోనే ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. అంతా మెల్ట్ అయిపోవాలండి మంచిగా. నేను ఒక హాఫ్ కేజీ దాకా మైదా తీసుకున్నానండి. అది మొత్తం అందులో వేసుకొని మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. పిండి చపాతీ పిండిలాగండి. కొన్ని కొన్ని వాటర్ పడితే చల్లుకుంటూ కలుపుకోవాలండి. మా వీడియోస్ చూస్తున్నారా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. పిండి బాగా కలుపుకున్నాం కదండి, బాగా కలపాలండి. పిండిలా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇంత మంచి రౌండ్గా రావాలండి ముద్ద, ఇట్లా పగుళ్ళు ఏం లేకుండా నీట్గా. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి మంచిగా వేయించుకుందామండి చికెన్ కర్రీకి. అందులోనే కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మంచిగా చికెన్ కడిగి పెట్టుకున్నానండి, అది కూడా వేసేసుకుందాము. చికెన్ కర్రీ కొంచెం గ్రేవీగా చేసుకోవాలండి. గ్రేవీగా అయితే కర్రీ చాలా బాగుంటుంది. ఇది రోటీకి కదండి, దగ్గరికి ఉండకుండా కొంచెం గ్రేవీగా ఉండాలి. మంచిగా మగ్గుతుంది చూడండి చికెన్. ఇలా మంచిగా ఆయిల్ తేలినప్పుడు అండి ఉప్పు, కారం సరిపోని వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ కలుపుకుందామండి. మంచిగా కలుపుకోనండి. చూడండి బాగా పట్టింది ఉప్పు, కారం అంతా పీసెస్కి. ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ వాటర్ వేసానండి, దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకుందామండి. అందులోనే ఒక స్పూన్ గరం మసాలా వేసాను, కొంచెం కొత్తిమీర వేసానండి. వేసి మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల నుంచి బంద్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా దగ్గరకు వచ్చింది చికెన్ కర్రీ. ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి, రోటీకి గ్రేవీ ఎక్కువ పడుతుంది కదా. ఇప్పుడు ఇదంతా వేరే బౌల్లో తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో, అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి స్మెల్. చాలా బాగా కుదిరిందండి కర్రీ కూడా. మనం రైస్లోకి అయితే అండి కొంచెం దగ్గరకున్న బాగుంటుంది, కానీ ఇది రోటీ కదండి, గ్రేవీ మాత్రం ఉండాలండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు పిండి ఒక హాఫ్ అన్ అవర్ మనం రెస్ట్ ఇచ్చాం కదండి. చూడండి మనం ఎంత బాగా పొంగిందో పిండి. ఈస్ట్ ఇదంతా వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకోనండి రోటీ చేసుకుందాం మనం. మంచిగా ఇలా ఉండలు కూడా అండి పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకొని రోటీ చేసుకుందామండి. ఇలా చేయితో కూడా చేసుకోవచ్చు, చేయితో చేసుకోలేకపోతే అండి కర్రతో చేసుకోవాలి. నేనైతే కర్రతోనే చేసుకున్నాను. ఇది మరీ చపాతీ అంత పల్చగా కాకుండా, మందంగా కాకుండా అండి మంచిగా చేసుకోవాలి మీడియంగా. ఇలా రెడీ అయిందాన్నండి చేతిలోకి తీసుకొని మొత్తం ఒక వైపు అంతా వాటర్ మొత్తం అప్లై అయ్యేటట్టు చేయాలండి. వాటర్ చల్లాలి, వాటర్ చల్లి మంచిగా అప్లై చేయాలి. ఒకవైపు కొంచెం ఇట్లా లాగినట్టు చేసి పెనం బాగా హీట్ అయ్యాక వేయాలండి. ఇలా పొంగుతుంది చూడండి, ఇలా బబుల్స్ బబుల్స్ రావాలి. ఇప్పుడు మనం రోటీని తీయకుండా ఇలా స్టవ్ మంట తగిలేటట్టు కాల్చుకోవాలి. తందూరిలో అయితే పెడతారు కదండి, మనం ఇంట్లో ఇలా చేసుకున్నా కూడా చాలా బాగా కుదురుతాయండి. స్టవ్ మంట మొత్తం ఇట్లా తగిలేలాగా మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత పొంగినాయి ఇవి, మంచిగా కాలిందండి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇది పిన్నంకి అంటుకుంటుంది కదండి, మనం గరిటెతో ఇలా తీసేసుకుందాము. ఇలా మొత్తం తీసేసుకోనండి ఇంకో ప్లేట్లో పెట్టేసుకొని దీనిపైన అండి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేను నెయ్యి వేసానండి, నెయ్యి కూడా బాగుంటుంది. అన్నీ ఇలాగే చేసుకొని కాల్చుకోవాలండి. ఆ నెయ్యి వేసాను కదా, దానిపైన ఇంకో దానికి కూడా వేసి ఇలా అంటే ఇంకో దానికి కూడా నెయ్యి అంతా పడుతుందండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. అందులోకి ఉల్లిగడ్డ ముక్కలు, ఆనియన్, నిమ్మకాయ చాలా బాగుంటుందండి. ఓకే అండి, మా వీడియో చూసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.